నిర్మల్ జిల్లా రైతాంగం ఎదురు చూస్తున్న కడిం ప్రాజెక్టు ఎడమ కాలువ సమస్య తీరబోతోందా? వానాకాలం సీజన్ లోపు సాగునీటి కష్టాలకు చెక్ పెట్టే విధంగా అధికారులు చేపట్టిన పనులు ఎంతవరకు వచ్చాయి? నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. గత వర్షాకాలంలో సంభవించిన వరదల కారణంగా కాలువ క్రాస్ రెగ్యులేటర్ గేట్ల దగ్గర భారీ వృక్షాలు, కొమ్మలు చెత్తా చెదారం కొట్టుకొచ్చి ఇరుక్కుపోయాయి. దీనివల్ల నీటి ప్రవాహం పూర్తిగా స్తంభించింది. దిగువన ఉన్న సుమారు 68,000 ఎకరాల ఆయకట్టకు సాగునీరు అందించడం అధికారులకు సవాల్గా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం 2.6 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయడంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులను ప్రారంభించారు. అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉండి భారీ క్రేన్లు, ఇతర యంత్రాల సహాయంతో గేట్లలో చిక్కుకున్న భారీ దుంగలను, వ్యర్థాలను తొలగిస్తున్నారు. 68 లక్షల ఎకరాలకి నీరు అందించాల్సిన ప్రాజెక్టు దాని సామర్థ్యాన్ని చాలా కోల్పోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇటువంటి క్యాస్ట్ చేయడానికి, చెత్త చెదారం తీయడానికి ప్రభుత్వం సుమారు 2 కోట్ల రూపాయలు కేటాయించి కేవలం వ్యర్థాల తొలగింపు మాత్రమే కాకుండా కాలువ నిర్మాణంలో కీలకమైన క్రాస్ రెగ్యులేటర్ పనులను కూడా ఆధునీకరిస్తున్నారు. రానున్న వర్షాకాలం ప్రారంభమయ్యేలోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఈ మరమ్మతులు పూర్తయితే వానాకాలం సీజన్లో ఎడమ కాలువ పరిధిలోని రైతులకు ఎలాంటి ఆటంకం లేకుండా చివరి ఆయకట్ట వరకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు.